ఎప్పుడైనా కూడా ఫ్రెండ్స్ నాకు నూనె అంటే చాలా భయం. అందుకనే దాంట్లో వేసుకొని బాగా ఫుల్గా పెట్టేసి బాగా నూనె కాగితేనే వస్తున్నాయి ఫ్రెండ్స్, లేకపోతే తప్పలాగే ఉంటున్నాయి. అసలు లేదంటే చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో. ఇంకోండి ఇలా ఉంటాయి. నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు గప్ చిప్స్ అంటున్నారు. ఏంటి అసలు చూద్దామని చెప్పి చూసా. అసలు భలే పొంగుతుంది, కానీ మళ్ళీ వెంటనే తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. నేను అలాగే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి అసలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అది ఫుల్ మంట పెడితేనే కొంచెం లైట్గా అడుగున ఇదిగా ఉంటుంది, కానీ ఎందుకంటే మనం వెంటనే వేసి వెంటనే తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. బాగా ఇగో సెగ వస్తుంది చూసారా. ఇప్పుడు మళ్ళీ తగ్గించేస్తున్నా. ఎందుకంటే సెగ అలాగా వచ్చేసింది కదా. అసలు నిబ్బలే బౌల్ పెద్ద బౌల్ అయ్యినది. బాగున్నాయి కదా. ఫస్ట్ టైం అసలు చూద్దాం వస్తాయి రావనుకున్నా. ఫస్ట్ నూనె ఏక్క తప్పల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి అలా మాడిపోయింది. అందుకని మళ్ళీ వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ వేస్తే ఇవి ఇలా వస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్ ఇందాక పానీపూరి కదా, ఇప్పుడు చాట్ చేస్తున్న దీంట్లోనే ఇప్పుడు ఉప్పు కారము చాట్ మసాలా అన్నీ ఉంటుంది కదా, అది కొత్తిమీర వేసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసా. ఉప్పు ఎందుకంటే బఠానీలోనే వేస్తాం కదా. ఇదిగోండి కారం వేస్తున్నా. కొంచెం కలపాలి, అంటే ఇది మిక్సీ చేసిందే ఫ్రెండ్స్ బఠానీలు. మరి చిక్కగా ఉండకూడదు, చిక్కగా ఉంటే బాగోదు. నేను ఎప్పుడైనా చాట్ చేయాలని ఇలా వేసుకొని చాట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకేమో దీంట్లో ఉల్లిపాయ వేసుకొని నిమ్మకాయ పిండుకోవడమే. ఈ చాట్ అయినా అంతే. ఎందుకంటే పానీపూరి కూడా చూశారు కదా బాగుందా. నూనె ఎక్కువ పెట్టుకుంటేనే పానీపూరి ఉబ్బుద్ది. బాగా మరిగిన తర్వాత నూనె సన్నతాయి పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక చిన్న క్యారెట్ 2 ఉల్లిపాయలు చిన్నవి వేసేస్తున్నా. వేసి కలిపేయడమే. అంటే కొంతమంది ఏంటంటే పానీపూరిలో వేసుకుంటారు కదా ఉల్లిపాయలు, నేను డైరెక్ట్ వేసేస్తాను. దీంట్లో వేసి కొంచెం ఇదైన తర్వాత ఏంటి ఎలా వాయిస్ ఉందనుకుంటున్నారా, ఉల్లిపాయలు కోసే కదా జలుబు చేసినట్లుగా వచ్చేసింది. అమ్మో ఉల్లిపాయలు కోయడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఇది దగ్గరకు వచ్చిన తర్వాత చివరిలో చాట్ మసాలా అని ఉంటుంది కదా, అది వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే చాట్ మసాలా ఉడికింది కదా. ఇదిగోండి నేను ఇది వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసి దగ్గరికి వచ్చేదాకా ఫుల్ మంట పెట్టేసి దగ్గర రానివ్వాలి. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక చాట్లో మనం ఉల్లిపాయ వేసుకోకుండా డైరెక్ట్ ఈ కూర వేసుకొని, నేను ఆ రసం కూడా చేశాను. కొత్తిమీర పుదీనాకు పచ్చిమిర్చి కల్లుప్పు వేసి పేస్ట్ చేశా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. అది కూడా వాటర్ కూడా చూపిస్తూ ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కల్లుప్పు వేసాను. చాలా బాగున్నాయి చారు కూడా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉడుకుతుంది. అంటే నేనేంటంటే పెరుగుది ఉంటుంది కదా కప్పు, దాంట్లో చేశాను. ఇది కూడా దగ్గరకు అడుగొండుతుంది చూసారా.
నేను దీన్ని కూడా తీసేస్తున్నాను. మా వారు వేసుకుంటున్నారు, చూసారు కదా నీళ్ళు. ఎలా ఉందండి? వాటర్ కూడా బాగానే ఉన్నాయా? సూపర్ ఉంది. వాటర్ కూడా బాగున్నాయి బయట ఇలాగే. ఇంకోండి ఫ్రెండ్స్, ఈ వాటర్ కూడా ఎలా చేయాలంటే, నేను కొత్తిమీర, పుదీనాకు, మళ్ళీ పచ్చిమిర్చి, కల్లుప్పు అయ్యే వేసాను ఫ్రెండ్స్. నల్లుప్పు అని అవన్నీ అంటారు, కానీ అవన్నీ మన దగ్గర ఉండవు కదా, మనకున్న దాంతో చేసుకోవచ్చు. నిజంగానే బాగున్నాయండి. నిజంగానే బాగుంది. బయట కంటే ఇంట్లో చేసుకున్నట్టు బాగుంటుంది. బయట భయం వేస్తుంది కదా ఫ్రెండ్స్ ఏదైనా, అందుకని ఇదిగోండి షార్ట్ అంటే మామూలుగా పెట్టాను. బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా వచ్చిన ఆయిల్ ఏంటంటే ఫుల్గా ఉండాలి. ఈ మోర్లో కూడా దొరుకుతున్నాయి. నేను బయట తెచ్చేదాన్ని అంతకుముందు చాట్ చేసి నీ ప్యాకెట్ కూడా వచ్చేది, నాకు ఎందుకనో నచ్చలేదు. అందుకని చెప్పి నేను ఒక 100 గ్రాములు చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఒక 40 అలా వేసుకుంటే ఇంట్లో అనేప్పటికి తింటాం కదా ఇష్టంగా. ఒక 20 చొప్పున వేసాను, నేను వేపాను. అదిగోండి మా వారు ఉట్టిది కూడా తినేస్తారు. బాగుందంట. సరే ఫ్రెండ్స్, బాయ్. అందరూ ట్రై చేయండి.